నీల అంతవరకు డైరీ చదివి డాక్టర్ వనమాలి వంక చూసింది. ఆయన తదేక దృష్టితో పుర్రి వంక చూస్తున్నారు. ఆ పుర్రె ఎవరిదైనా ఆమెకు అభ్యంతరం లేకపోయేది. అది తన సవితి సీతమ్మదే అవడం ఆమెకు పచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్టయింది. అయినా ఇదేం ప్రేమ, చచ్చిపోయాక పుర్రెను దాచుకుని దాని వంక చూస్తూ కూర్చోవడం చాలా చిరాగ్గా అనిపించింది నీలకు. డాక్టర్ల ఇళ్లల్లో పుర్రెలు అస్థిపంజరాలు మామూలే, కాని ఇది తన సవితి సీతమ్మ పుర్రె. ఆ పుర్రె స్థానంలో అందమైన సీతమ్మ ముఖం కనిపించి కెవ్వుమని కేక వేసింది నీల. ఏమైంది? ఆతృతగా దగ్గరకొచ్చాడు వనమాలి. ఏమీ కాలేదు. మరెందుకు కెవ్వుమన్నావు? డ్రాయింగ్ రూంలో ఎవరైనా ఆర్ట్ పీసెస్ పెట్టుకుంటారు, పుర్రెల్ని కాపాలాల్ని పెట్టుకోరు అంది. నా ప్రాణానికి ఈ పుర్రె కన్నా ఆర్ట్ పీస్ లేదు. ఇప్పుడా గుంటలు పడ్డ చోట చాలా అందమైన 2 కళ్ళు, సొగసైన ముక్కు ఉండేది. భయంకరంగా కనిపిస్తోన్న ఆ పళ్ళని ఆచ్ఛాదించి కమలాఫలపు తొనల్లాంటి 2 పెదవులుండేవి. ఈ పళ్ళు అప్పుడు ముత్యాల్లా మెరిసేవి. చర్మరహితమైన ఆ తల మీద ఒకప్పుడు ఎండలో ఇంద్రధనుస్సు వెళ్లార్చే చక్కని జుట్టుండేది. ఇవన్నీ కలిపి సౌందర్యంతో కూడిన ఒక స్త్రీ రూపం నాతో చాలా రోజులు కాపురం చేసింది. ఇప్పుడామె లేకపోవచ్చు. ఆమె శరీరంలోందైనా ఈ కాపాలం నాకు చాలా ప్రియమైంది. క్షణక్షణం జీవితపు విలువల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. చివరకు మిగిలేది ఇదే మనిషి అని హెచ్చరిస్తూ ఉంటుంది. అందుకే నా సహధర్మిణి కాపాలాన్ని నేను చూస్తూ ఉంటాను. అందులో నుంచి ఎన్నో కథలు, ఎన్నో అనుభవాలు, మరెన్నో జ్ఞాపకాలు. నువ్వెంత డాక్టరువైనా నన్ను మించలేవనే భగవంతుడి ఉద్దేశం ఈ కపాలంలో స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది అన్నాడు వనమాలి. మనలో దహనం చేస్తారు కదా, ఈ కపాలం మీకెట్లా వచ్చింది అంది వణుకుతూ నీల. సీత బతికుండగానే జీవన దహనం అయిపోయింది. ఆమెను పోస్ట్ మార్టం చెయ్యక తప్పలేదు. అప్పుడు డాక్టర్లందర్నీ అభ్యర్థించి నాకున్న పొలుకుబడి ఉపయోగించి ఈ కపాలం ఒకటి దక్కించుకోగలిగాను. మీకు భయం లేకపోవచ్చు కపాలాలంటే, మీరు డాక్టర్ కనుక. మరి మిగతా వాళ్లకు భయం వేయకుండా ఉంటుందా? నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. ఆమె ఉండగా నా యవ్వన సరోవరం జలపక్షులతోనూ, తామర పూలతోనూ, కలువ రేకులతోనూ నిండి కెరటాలు కెరటాలుగా విరిగిపడుతూ ఉండేది. ఆమెను అగ్నిదేవుడు ఈ విధంగా చేశాక నా జీవిత సరోవరం నా యవ్వనంతో సహా ఎండిపోయి నెర్రలు పడింది. ఆ ఎండిన చెరువుల్లోనే ఢిల్లీలో నీతో గడిపిన రాత్రి ఒక చిన్న చలమ. బహుశా నేను సీతకు ద్రోహం చేయలేనేమో అన్నాడు వనమాలి. ఇలాంటి కబుర్లు ఇదివరకు చాలా తడవలు చెప్పారు. నేను ఇప్పుడేమీ మీ మీద పడి సెడ్యూస్ చేయబోవడం లేదు. పిచ్చిదానివి. సంగీతం చూసి గాయకుణ్ణి, రచన చూసి రచయితని, కౌశలం చూసి డాక్టర్ని ప్రేమిస్తే జీవితం ఇలాగే ఉంటుంది. నా ఉద్దేశం ఆ రచయిత, గాయకుడు, డాక్టరు కూడా వారి వారి ప్రతిభల్లో గొప్పవాళ్లే కావచ్చు. జీవితంలో వారంతా సమర్థులు కారు. ప్రముఖ చిత్రకారుడు వాంగోకు అతని తమ్ముడు తియో హెల్ప్ చేసినట్లు, నన్నయ్య భట్టుకు నారాయణ భట్టు తోడున్నట్లు, విశ్వనాథ వారికి వెంకటేశ్వర్లు గారి లాంటి రాయసగాడైన తమ్ముడున్నట్లు ప్రతి మనిషి గొప్పతనం వెనకాల ఎవరో అజ్ఞాత వ్యక్తులు ఉంటూనే ఉంటారు. వాళ్ళని అభినందించాలి. నేనింత డాక్టర్నైనానంటే నా వెనకాల సేత్ ఉంది. ఇంకా జీవించి ఉన్నానంటే మహి ఉంది. సారీ నీలా, నీ ఆతలు చాలా భాగం తీర్చలేనందుకు సారీ. పోనీ ఈ పుర్రె తీసి ఇంకెక్కడైనా పెట్టకూడదా? నిజానికి నువ్వు చదివిన పారా సైకాలజీ, క్లెయిర్ వాయిన్స్ ఇతర దేశాల్లో కన్నా మన దేశంలో ఉన్నట్లు నువ్వు తెలుసుకోవాలి. డాక్టర్గా అయితే సీత కపాలం నాకు ఒక సెంటిమెంట్ మాత్రమే. పారా సైకాలజీ చదువుకున్న నీకు అది ఒక భయం. అతని మాటలు పూర్తి కాకుండానే డాక్టర్ పాణి, డాక్టర్ జూనియర్ వనమాలి లోపలికొచ్చారు. డాక్టర్ వాళ్ళిద్దరినీ విష్ చేసి వాళ్ళ నమస్కారం అందుకుని ఏంటిలా వచ్చారు అన్నాడు. ఇవాళ పౌర్ణమి కదా సార్. మీరు ఇండియన్ ఫిలాసఫీ, సైన్స్కి అతుకు పెట్టే రోజు. నెలకి 2 రోజులు మాత్రమే ఈ పాఠాలు చెబుతారు. అవి మేం మిస్ అవ్వమండి, అందుకని వచ్చేశాం అన్నాడు డాక్టర్ పాణి. వనమాలి నవ్వి, మీరొచ్చే ముందే మొదలు పెట్టబోతున్నాను. నీలకు ఈ కపాలం ఇక్కడ ఉండడం అంతగా ఇష్టం లేనట్లుంది అన్నాడు. అయ్యయ్యో, ఇదేంటి మేడం, ఇది అమ్మగారి కపాలం అన్నాడు భక్తిగా కపాలానికి నమస్కరిస్తూ పాణి. రెడిక్యులస్. మీరు అసాధ్యమైన ఇలాంటి కోరిక కోరకూడదు నీలా వనమాలి. అది మీకు జీవరహితమైన కపాలంగా తోచచ్చు. మాకు మాత్రం మా గురుపత్ని ఆప్యాయత, కరుణ, ఆమె చేతి అన్నము, టిఫిను గుర్తొచ్చి ఏడవకుండా ఉన్నామంటే ప్రొఫెసర్ గారు చెప్పే ఫిలాసఫీయే కారణం. అయినా మా గురుపత్ని కపాలం మిమ్మల్ని ఏం చేసిందండి అన్నాడు బొత్తిగా మొహమాటం లేకుండా జూనియర్ వనమాలి. ఆ క్షణంలో అది వరకు అతని కళ్ళల్లో కనిపించే ఆరాధన కూడా మటుమయమైంది.
నీల చాలా నవనాగరికురాలు. క్లెయిర్వాయిన్స్, టెలిపతి లాంటివి చదివినా కూడా అట్టే మూఢనమ్మకాలు ఉన్నది కాదు. కానీ ఈ ముగ్గురు డాక్టర్లేంటి ముగ్గురు మూర్ఖుల్లా ఉన్నారు అనుకుంది మనసులో. థాట్ రీడింగ్ అలవాటు చేసుకున్న డాక్టర్ పాణి, మేం మూర్ఖులం కాదండి మేడం, ఆలోచన పరులం అన్నాడు. మంచి ఆలోచనే. ఈ విధంగా కపాలాన్ని ఎవరూ డ్రాయింగ్ రూంలో పెట్టుకోరు అంది నీల ఖచ్చితంగా. ఆ మాటకి చిన్న డాక్టర్లిద్దరూ ప్రొఫెసర్ వంక చూశారు. ఆ రోజు పౌర్ణమి. ఆయన ఇండియన్ ఫిలాసఫీ చెప్పే రోజు. ఈ దేశంలో కాపాలికమని ఒక మతం ఉంది. భగవంతుడైన శివుడికి కపాలి అని ఒక పేరుంది. అంతేకాదు, అదే శివుడికి మేధా దక్షిణామూర్తి అని మరో పేరుంది. అర్ధనారీశ్వరుడు అని ఇంకో పేరుంది. ఈ దేశంలో సగం మంది, అంటే భారతదేశంలో అర్ధ భాగం శిశువుల్లాంటి వాళ్ళు, పశువుల్లాంటి వాళ్ళు. అందుకని పశుపతి అని కూడా అంటారు. భారతదేశ అర్ధభాగానికి సర్వేశ్వరుడు శివుడు. ఇక్కడ వైద్యపరంగా అయితే నరాలు అంటే వెయిన్స్, నరాలకు శక్తినిస్తాడు కనుక నరేశ్వరుడు. ఇది ఆయుర్వేదం. అంతేకాదు, మేధ అంటే మెదడు, అంటే జ్ఞానం లేదా తెలివి. వాటికి కూడా ఆయనే అథారిటీ. మానవుడి మెదడులో దయని పెంపొందించే మేధ దక్షిణామూర్తి శివుడు. అది కాలక్రమేణా దక్షిణామూర్తి అనడం జరిగింది. నిజంగా అయితే దక్షిణ భారతదేశంలో కన్నా ఉత్తర భారతదేశంలోనే శివాలయాలు ఎక్కువ. అలాగే అర్ధనరేశ్వరుడు కాస్త అర్ధనారీశ్వరుడయింది. తెలివి గలవాళ్లు ఎవరో ఈ వ్యాఖ్యానం చేశారు దాంపత్య పరంగా. బాగానే ఉంది, కానీ మహాపురుషుడైన శివుడి అర్ధ శరీరం స్త్రీ అండం నా మట్టుకు నాకు నచ్చలేదు. అంటే స్త్రీని అగౌరవపరుస్తున్నానని కాదు. మన ధర్మశాస్త్ర ప్రకారం సంపూర్ణ పురుషుడు, సంపూర్ణ స్త్రీయే రాజ్యాంగ ధర్మాంగాలకి పనికొస్తారు. అటువంటిది భగవంతుడైన శివుణ్ణి సగం స్త్రీగా వర్ణించడం, లేదా భగవతి అయిన ఈశ్వరిని సగం పురుషుడుగా వర్ణించడం బహుశా జరుగుండదు. కాలక్రమేణా ఆ పేర్లు అలా నిలబడిపోయాయి అంతే. నరాలకు మేధస్సుకే కాదు శివుడు అధిపతి. శరీరంలో తిరిగే పాంచభౌతికాలకు కూడా అధినాథుడు. అందుకే ఆయన్ని భూతపతి అంటారు. ఇంకా చెప్పాలంటే వైద్యనాథుడు అని కూడా ఆయనకు పేరుంది. అపరిమితమైన శరీర శాస్త్రం తెలిసిన వ్యక్తికి, విద్యలన్నీ తెలిసిన వైద్యులందరికీ నాథుడైన వ్యక్తికి వైద్యనాథుడైన పేరు. ఆయన శివుడు. వైద్యులు సామాన్యంగా ప్రాచీన భారతదేశంలో కూడా నేటిలాగానే శవాల మీద పరిశోధనలు చేస్తూ ఉండేవారు. అందుకే శవాన్ని పెకిలించే నక్క పేరు శివ. అది ఒక విధంగా నికినేం అని అనుకుంటున్నాను. శ్మశానవాసి అయి మహావైద్యుడైన ఈశ్వరుడికి శవాన్ని పెకిలించే శివ పేరుతో శివుడు అనడానికి కారణం మానవ స్వభావమే తప్ప మరేమీ కాదు. ఆ లెక్కన వైద్యులందరూ శివులే, అంటే శవాన్ని పరీక్షించేవారే. మానవ శరీర శాస్త్రం క్షుణ్ణంగా అధ్యయనం చేయాలంటే శవాన్ని పరీక్షించక తప్పదు, శివుడు కాక తప్పదు. ఇహ కాపాలికులంటే శివభక్తులు, వాళ్ళు కూడా వైద్యులే. అదొక మతమని పేరు ఎందుకొచ్చిందంటే పూర్వం ఇప్పటిలాగా శవ పరీక్ష చేయడానికి సొసైటీ ఒప్పుకునేది కాదు. పైగా అదొక భయంకరమైన కార్యంగా మధ్యయుగాల్లో భావించేవాళ్లు. అప్పుడే వైద్యులు కాపాలికులనే పేరు పెట్టుకుని శ్మశానాల్లో తిరుగుతూ శవ పరీక్ష చేస్తూ ఉండేవారు. వాళ్ళు చేసేది వైద్యమే అయినా భూత వైద్యమని పేరొచ్చింది. ఇంకా కట్టుకథలు చాలా వచ్చాయి. అఘోరులనే వాళ్ళు వీళ్లలో ఒక శాఖ. ఇప్పటికీ కూడా మనం అఘోరించావులే అంటాం. వాళ్ళు పూర్తిగా హిప్నటైజ్ చేసి, అంటే మాయిపుచ్చి కొన్ని శస్త్రచికిత్సలవి చేసేవారు. అది కాలక్రమేణా ప్రజలు భయపడేటట్టు తయారయ్యి ప్రస్తుతం భౌతికవాదుల చేత అసహించుకోబడుతోంది. అఘోరీలు కూడా మొత్తం దేశమంతా వెతికితే 5-6 కంటే ఎక్కువ మంది లేరు. ఇహ కాపాలికులు కాశీ మొదలైన క్షేత్రాల్లో అక్కడక్కడా కనబడతారు. వారు ప్రస్తుతం ప్లాస్టిక్ కాపాలాల దండలు వేసుకుంటున్నా పూర్వం నిజమైన కాపాలాల దండలే వేసుకునేవారట. ఇది ఒక విధంగా శాస్త్రీయం, ఒక విధంగా అశాస్త్రీయం కూడా. మా మేనమామ చెప్పినట్టు కొన్ని ఆత్మలు తమ తమ కపాలాల్ని అంటిపెట్టుకునుంటాయి. ఆ ఆత్మలు ఆ కాపాలికుడు చెప్పినట్లు వింటాయి. ఇది ఒక కథ. శాస్త్రీయమైంది ఏంటంటే మానవ శరీరంలో వచ్చే కొన్ని రకాల రాజరోగాలకు, అంటే రాచపుండు, రాజయక్ష్మ, బలహీనత, మూర్ఛ ఇలాంటి వాటికి కాపాలికుడు ఒక్కొక్క కపాలాన్ని చూర్ణం చేసిస్తారు. ఆయా వ్యాధులు తగ్గినట్లు రుజువు ఉంది. కాపాలికులు ఎంత ప్రాచీనమైన కపాలమైతే వైద్యానికి అంత మంచిది అంటారు. కావచ్చు. ఇప్పుడు లివర్ ఎక్స్ట్రాక్టు కోతల లివర్లలో నుంచి మనం తయారు చేస్తున్నట్లే ఆ వైద్యమును. ఆయుర్వేదంలో ముఖ్య సూత్రం ఏంటంటే శరీరంలో ఏ అవయవం వ్యాధిగ్రస్తమైతే ఆ అవయవమే మందు. ఇదే పద్ధతిన కాపాలికుల వైద్యం ఉంటూ ఉండేది.
ఇహ కపాలి అని శివుడికి పేరెందుకు అంటే ఆయన సర్వేశ్వరుడై మేధో దక్షిణామూర్తి అయి కపాలి కాకుండా పోలేదు. అంటే సంపూర్ణ వైద్యశాస్త్రం ఆయన చేతిలో ఉందన్నమాట. మన వాళ్ళు ప్రతిదీ సింబాలిక్గానే చెబుతారు. వైద్యానికి పనికొచ్చే గరళం ఆయన కంఠంలో ఉంది. పుర్రెలు ఆయన మాలగా ధరించారు. అన్నింటికన్నా ముఖ్యమైన నీరు ఆయన తల మీదనే ఉంది. నాట్యం పేరుతో కఠినీకృత శరీరుడు. శక్తి ఆయన చిలికత్తె. ఈ విధంగా ఆయన్ని వర్ణించారు. ఇంత వైద్యం తెలిసినవాడు కనుక మృత్యుంజయుడు అన్నారు. శరీరం బొత్తిగా పనికి రాకుండా పోతే తప్ప, అంటే శీతల కాలిపోతే తప్ప భారతీయ ప్రాచీన వైద్యుడు భారతీయ ఆధునిక వైద్యుడులాగానే సర్వసమర్థుడు. మధ్యకాలంలో మన దరిద్రం వల్ల, భారతదేశం మీద జరిగిన అనేక దండయాత్రల వల్ల, స్వేచ్ఛ సాహిత్యం వల్ల మన విద్యలు కొంత మటుకు నశించాయి. పూర్తిగా నశించిపోలేదు. కనీసం మాటల్లోనైనా మిగిలున్నాయి. భారతదేశపు గాలి పీలుస్తూ పరాయి దేశపు పాటలు పాడేవారికి ఇవన్నీ వెగటుగా కనిపించొచ్చు. నాగార్జునుడు ఒకసారి తన వైద్య విద్యార్థులకు ఒక పరీక్ష పెట్టాడు. సృష్టిలో వైద్యానికి పనికిరాంది ఏదైనా ఉంటే అది తీసుకురమ్మని. చాలామంది ఏవేవో వస్తువులు తీసుకొచ్చారట. ఒక్కడు మాత్రం ఒట్టి చేతులతో వచ్చాడట. అతని పేరు సిద్ధుడు. ఏం ఉత్త చేతులతో వచ్చావు అని గురువడిగిన ప్రశ్నకు సిద్ధుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఈ చరాచర సృష్టిలో వైద్యానికి పనికిరాంది ఏమీ లేదు గురుదేవా అని. అప్పుడు గురువు భుజం తట్టి అతన్ని సిద్ధ నాగార్జునుడు అని పిలిచాడు. చాలా రోజులు ఔషధి విషాలతో వైద్యం చేసేవాళ్లని సిద్ధ నాగార్జునులు అని పిలిచేవారు. అదొక బిరుదు. బౌద్ధ విద్యాలయాల్లో గొప్ప వైద్యుడికి నాగార్జున బిరుదు ఉండేదట. ఇప్పుడు బలవంతులకు మన అర్జున అవార్డులాగా. ఈ పై కథ వింటుంటే డాక్టర్ జూనియర్ వనమాలి అన్న పేర్లు జ్ఞాపకం రావడం లేదు. కొందరు చైనా చక్రవర్తులు కపాల పాత్రల్లో ఔషధాలు సేవించేవారట. ఎందుకంటే ఔషధం యొక్క గుణం కపాలం వల్ల త్రిగుణీకృతమవుతుందని వారి నమ్మకం. ప్రపంచం నేడు బాధపడుతోన్న పెద్ద సమస్యల్లో కుష్ఠరోగం ఒకటి. దానికి కపాల పాత్రతోనే వైద్యం చెయ్యాలి. మూర్తి, ఆ వైద్యం ఫార్ములా నీకిస్తాను. మన దేశంలో కాళిదాసు అంటే చాలా గౌరవం ఉంది. కాల కంబాళీవాలాగా, అంటే హిమాలయాల్లో సత్రాలు కట్టించిన ఆయనలాగా కాళిదాసు అనేది కూడా బిరుదేమో అని నేను అనుమానిస్తున్నాను. ఇది సాహితీవేత్తలు తేల్చవలసిన విషయం. ఇహ నా అనుమానానికి కారణం ఉత్తర హిందుస్థానంలో వైద్యుల్ని కవిరాజ్ అని పిలవడం ఒకటి. రెండోది కవైన కాళిదాసు వైద్యం చేసినట్టు కథ ఉండడం ఒకటి. అది కూడా కపాల వైద్యం. ఆ కథ ఏంటంటే బోరు కొట్టకుండానే చెబుతాను. బోరేం లేదు సార్. నెలకు 2 రోజులు మాత్రమే మీరిలాంటివి చెబుతారు. విశదంగానే చెప్పండి అన్నాడు పాణి. నీలకి ఆ కపాలం తలూపుతున్నట్లు భ్రాంతి కలిగి కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆ కథ ఏంటంటే, భోజ విక్రమార్కుడికి తలకాయ నొప్పొచ్చింది. ఎన్ని వైద్యాలు చేసినా అది తగ్గలేదు. దాని వలన ఆయన రాజకార్యాలు మాని నానా అవస్థ పడుతున్నాడు. అప్పుడు కవి కాళిదాస్ వచ్చాడు. ఇక్కడ కవి అంటే వైద్యుడు అనే అర్థం కూడా ఉన్నదని మర్చిపోకూడదు. వచ్చి ఆయన తల పరీక్ష చేసి, మీరు నారాయణ కుంభకం చేస్తారా అని అడిగాడు. భోజుడు ఆశ్చర్యంగా అవునని చెప్పాడు. ఇక్కడ నారాయణ కుంభకం అంటే నీటిలో మునిగి నీటిని లోపలికి తీసుకుంటూ మళ్లీ వదిలిపెట్టడం. దీనివలన ఏ వ్యాధి రాదనే నమ్మకం ఉంది. ఇంచుమించు ఒక 20 ఏళ్ల కిందట తొట్టె స్నానాలు చేస్తూ ఉండేవాళ్లు. ఇప్పుడు టబ్బు బాతు తీసుకుంటున్నారు. దీని వలన పై మురికే పోతుంది. నారాయణ కుంభకం వలన లోపల మురికి కూడా పోతుంది. దాన్ని ద్వాపర యుగంలో దుర్యోధనుడు మడుగులో దాకోవడంగా చూపించారు. నేనొక తడవ ఒక ఫారెస్టుకు వెళ్ళాను. నాగరికమైన నా వేషం చూసి ఒక అడవి పిల్ల నీటిలో పడింది. ఎంతసేపటికి బయటికి రాలేదు. నేను చాలా కంగారు పుట్టి నా పక్కనున్న తన్ని ఇదేమిటి అని అడిగాను. ఇక్కడ వాళ్లంతా అలాగే ఉంటారండి నీటడుగున. వాళ్ళు ఆ విధంగానే ప్రాణరక్షణ చేసుకుంటారు. నీటిలో తామర కాడలు కలువ కాడలు ఉంటాయి కదండి, అవి నోట్లో పెట్టుకుని గాలి పీలుస్తూ ఉంటారన్నాడు. ఇలాంటి విద్యలు ఇంకా మన దేశంలో అక్కడక్కడా ఉన్నాయి. సరే, కథలోకి వద్దాం. ఈ నారాయణ కుంభకం వలన నీటితో పాటు 2 కప్పగుడ్లు భోజ విక్రమాదిత్యుడి తలలో చేరి అక్కడ పిల్లలై పెరుగుతున్నాయి. అవి పిల్లలైన దగ్గర నుంచి రాజు బాధ భరించలేక స్నానం కూడా మానేశాడు. కవి కాళిదాసు అది గ్రహించినవాడే రాజును మళ్లీ నారాయణ కుంభకం చేయమంటాడు. రాజు ఆ విధంగా చేయగానే కప్పపిల్లలు 2 ముక్కులో నుంచి నీటిలో కురికాయట. ఆ రెంటినీ చూపించి, నీరు పవిత్రమైందే, కాని ఇలాంటి ప్రమాదాలు కొన్ని ఉండడం వలన వేడి చేసి వాడడం మంచిదని చెబుతాడు కాళిదాసు. దీనిని కథకులు అశ్వినీ దేవతలొచ్చి ఆపరేషన్ చేసినట్టు కల్పించారు.
అప్పటికి ఇప్పటికీ కూడా కపాలానికి ఆపరేషన్ చేయడం కష్టం కనుక కప్ప పిల్లల్ని నీటిలోకి ఆకర్షించాడనేదే సమంజసము, సత్యము, సులభము. కాళిదాసులు కనీసం ముగ్గురైనా ఉండుండాలి. కవి, జ్యోతిర్విద్యావేత్త, వైద్యుడును. లేదా ఈ మూడు విద్యలు ఒకే వ్యక్తి సాధించాడనడం అబ్బురం కలిగించే విషయం. కానీ ఆశ్చర్యం మట్టు కాదు. ఎందుకంటే మా మేనమామ వైద్యము, జ్యోతిష్యము, అప్పుడప్పుడు కవిత్వము చెబుతూ ఉంటాడు. మహత్తరమైన విద్యావేత్తల్ని చూస్తే అది పూర్వజన్మ సుకృతమేమో అనిపిస్తోంది. ఇంకొక మాట లేదు కనుక. ఇహ ముందు కూడా శకుంతల్లాంటి గణిత శాస్త్రజ్ఞురాల్ని చూస్తే తప్పకుండా జన్మల్ని నమ్మాల్సొస్తుంది. ఇహ ఈ పుర్రె డ్రాయింగ్ రూంలో ఎందుకున్నదని నీల సందేహం. సీత ఎప్పుడు నా వియోగాన్ని భరించలేకపోయేది. ఒకవేళ నాకేదైనా అయితే ప్రపంచాన్ని ధిక్కరించి సహాగమనం చేస్తాననేది. కాని దైవం ఆమెనొక్కదాన్నే తీసుకువెళ్ళాడు. మృత్యు అనేది ఎవరికైనా తప్పని విషయం. నేను ఏదైనా అయితే నాకు తోడొచ్చేది కాపాలమే అన్నాడు డాక్టర్ వనమాలి. నీల గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమె చుట్టూ కపాలాలు చక్రభ్రమణం చేస్తున్నాయి, పకపక నవ్వుతున్నాయి. అదంతా ఆమె హాలోజినేషన్. కొంచెం సేపటికి ఆమె కళ్ళు తెరిచి భరతవంక చూసింది. ఆయన చివాలన లేచి వెళ్ళిపోయాడు. మిస్టర్ పాణి, ఇప్పుడు ఆయన ఎందుకు వెళ్ళారలాగా అంది ఆశ్చర్యంగా. ఇవాళ పౌర్ణమి కదండి, వెన్నెల్లో కూర్చుని పంచాక్షరి చేస్తారు. ఆయన మాకు ఇలాంటి విషయాలు చెప్పాలంటే పౌర్ణమన్నా కావాలి, అమావాస్యన్నా కావాలి. ఉత్త రోజుల్లో కేవలం వైద్యశాస్త్రం తప్ప మరేమీ మాట్లాడరు. ఇప్పుడు అదే చెప్పారనుకోండి, ధోరణి వేరు, అప్లై చేసే విధానం వేరు. ఏమైనా మిసెస్ నీలా వనమాలి, మీరు ధన్యులు అన్నాడు పాణి. నేను కాదు, ఆమె ధన్యురాలు అంది కపాలం కేసి చూస్తూ నీల.